Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 9th class maths chapter 4 lines and angles. తెలుగులో సరళ రేఖలు మరియు కోణములు. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 3 కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీకు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. డిస్క్రిప్షన్ అనేది మీరు ఒకసారి ఓపెన్ చేసేసి మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. అదే విధంగా మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న మూన్ లైట్ మీడియా వర్క్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్స్ని క్లిక్ చేసి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నౌ టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ ద ఫిగర్స్ గివెన్ బిలో AB parallel to CD, EF is the transversal intersecting AB and CD at G and H respectively. Find the values of X and Y. Give reasons. మనకి క్రింద కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించేసేసి మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫిగర్, ఓకే, ఓన్లీ ఫిగర్ మాత్రమే తీసుకుందాం. సో ఇందులో మనకి ఇక్కడ సిడి అండ్ ఏబి, సో ఈ రెండు ఏంటి ప్యారలల్. సో ఈఎఫ్ ఇస్ ద ట్రాన్స్వర్సల్. ఇక్కడ జి అండ్ హెచ్ దగ్గర మనకి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. మనం ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ y ఉంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఈ టూ యాంగిల్స్ కలిసి ఓకే ఎంత ఉండాలి, మనకి 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ ట్రాన్స్వర్సల్కి వన్ సైడ్ ఉండే మనకి టూ యాంగిల్స్ కలిసి 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ మనము సప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు, లేదా లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఉన్న యాంగిల్స్ ఏంటి, సిజిఈ అండ్ సిజిహెచ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ సిజిహెచ్ ప్లస్ సిజిఈ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అకార్డింగ్ టు సప్లిమెంటరీ యాంగిల్. సో ఇక్కడ సిజిహెచ్ వాల్యూ ఏంటి, ఇక్కడ 80 అండ్ ఇక్కడ 2x. సో y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దిస్ ఇస్ ద వన్ ఒక ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయలేం కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇక్కడ 3x ఉంది మనకి, ఓకే, ఇక్కడ y ఉంది. ఈ రెండు ఇక్కడ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఏంటి, ఈక్వల్ యాంగిల్స్. ఎందుకంటే అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇదేంటి y అండ్ ఇక్కడ 3x ఏంటి అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్, ఓకే, ఈక్వల్ డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, సిజిహెచ్ ఈక్వల్ టు జిహెచ్బి ఇలా రాసుకోవచ్చు. సో సిజిహెచ్ ఈక్వల్ టు జిహెచ్బి, ఎందుకంటే అల్టర్నేటివ్ యాంగిల్స్. సిజిహెచ్ వాల్యూ y అండ్ దీని వాల్యూ 3x, అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x. దిస్ ఈస్ ద వన్ మోర్ ఈక్వేషన్. ఇక్కడ టూ ఈక్వేషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, దీంట్లో సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ y అండ్ 2x అండ్ 3x. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2x ఇక్కడ 3x, ఓకే, ఇక్కడ y అనేది ఈ రెండింటికి కామన్గా ఉంది. ఇక్కడ 2x ఈ 3x, ఈ టూ యాంగిల్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ టూ యాంగిల్స్ కలిసి మనకు 180 డిగ్రీస్ ఉండాలి, ఓకే, ఈ టూ యాంగిల్స్ కలిసి మనకి 180 డిగ్రీస్ ఉండాలి. మనకి పిక్చర్ చూడగానే ఇది అర్థమైపోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే సో ఇది ఒక ట్రాన్స్వర్సల్కి ఆల్టర్నేటివ్ అంటే ఒక సైడ్ ఉన్న యాంగిల్ ఇంకొక సైడ్ ఉన్న యాంగిల్స్ ఈ రెండు కలిసి మనకి ఎంత ఉంటాయి, 180 డిగ్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది. ఈ రెండు కలిసి ఎంత ఉంటాయి, 180 డిగ్రీస్ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ ఉండాల్సిన యాంగిల్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో అంటే ఈ రెండు యాంగిల్స్ కలిసి 180 డిగ్రీస్ ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక ఈక్వేషన్ రాసుకోవచ్చు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయడం వల్ల. సాల్వింగ్ 1 అండ్ 2, ఇక్కడ 3x ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 3x అండ్ 2x ఈ రెండు కూడా సేమ్ టర్మ్స్ కాబట్టి అడిషన్ చేయొచ్చు. సో 3x ప్లస్ 2x ఎంత అవుతుంది, 5x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ x వాల్యూ తెలియాలంటే 5ని మనము రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 180/5 అవుతుంది. డివిజన్ చేయండి, 5 1 జా 5 3 జా 30, 5 6 జా ఎంత మిగిలింది మనకి 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్. మనకి x వాల్యూ అనేది వచ్చేసింది. ఇక్కడ 2x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమండి. సో x వాల్యూ ఎంత అంటే 36, లేదా మనం ఇట్లా రాయొచ్చు ఇక్కడ 3 × 36 2 × 36, ఓకే. అప్పుడు మనకి 36 72 డిగ్రీస్ అండ్ 36 90 118, ఓకే, 180 డిగ్రీస్ అండ్ 70 డిగ్రీస్ ఈ రెండింటిని అడిషన్ చేస్తే 180 డిగ్రీస్. సో అలా టాలీ అవుతుంది. సో x వాల్యూ ఎంత అంటే 36 డిగ్రీస్. నెక్స్ట్ మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము, ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ మనం ఇక్కడ రాసుకున్నాం ఈ సెకండ్ ఈక్వేషన్లో y ఈక్వల్ టు 3x.
దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. అంటే ఇక్కడ y వాల్యూ ఎంత ఉంటుంటే 3x వాల్యూ ఎంత ఉంటుంది. మరి 3x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి x వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 3x అనుకున్నప్పుడు 3 ఇంటూ 36, x వాల్యూ 36 రిప్లేస్ చేస్తే 3 ఇంటూ 36 188 డిగ్రీస్. సో ఇక్కడ మనకు కూడా అంతే వచ్చింది, అది 188 ఓకే 188 డిగ్రీస్. సో x వాల్యూ మనకి 36 డిగ్రీస్, y వాల్యూ 188 డిగ్రీస్. సో వాల్యూస్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ అండ్ వాల్యూస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 188 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్కి వెళ్దాం. సెకండ్ ఫిగర్లో కూడా మనకి AB ప్యారలల్ టు CD. ఓకే, ఇక్కడ EF అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది అండ్ ఇట్ మీట్స్ అట్ పాయింట్ G అండ్ పాయింట్ H. సో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2x + 15 ఉంది, ఇక్కడ 3x + 20 ఉంది, ఇక్కడ y అనేది లేదు, ఓన్లీ x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ దిస్ యాంగిల్ ఈ రెండు యాంగిల్ ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ EGD అండ్ GHB లేదా GHB అండ్ EGD ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్, ఒకదానికి ఒకటి ఈక్వల్ కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. యాంగిల్ GHB ఈక్వల్ టు యాంగిల్ EGD. ఎందుకు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ GHB దగ్గర ఏముంది, EGD దగ్గర ఏముంది తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ GHB దగ్గర 3x - 20 అండ్ EGD దగ్గర 2x + 15. సో ఇక్కడ చూడండి 3x, ఇక్కడ 2x, ఇక్కడ 20, ఇక్కడ 15. సో ఈ 3x అండ్ 2x లైక్ టర్మ్స్ అండ్ 20 అండ్ 15 ఈజ్ లైక్ టర్మ్స్ కాబట్టి లైక్ టర్మ్స్ని వన్ సైడ్, సో లైక్ టర్మ్స్ని వన్ సైడ్ చేద్దాం. సో ఇక్కడ 2xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా, 20ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తా. అప్పుడు 3x, ఈ 2x ఇక్కడికి వచ్చేటప్పటికి -2x అవుతుంది. ఇక్కడ 15 ఉంటుంది, ఈ 15కి 15, ఈ 20 ఇక్కడికి వచ్చేటప్పటికి +20 అవుతుంది. 3x - 2x, x మిగులుతుంది, 15 + 20 35. సో x వాల్యూ ఈజ్ 35. సో దీన్ని బేస్ చేసుకొని యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ యాంగిల్ ఎంత అనేది మనకి క్వశ్చన్లో అడగలేదు. సో లివ్ ఇట్. నెక్స్ట్ థర్డ్ ఫిగర్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ AB ప్యారలల్ CD అండ్ EF ఈజ్ ద ట్రాన్స్వర్సల్. ఇక్కడ పాయింట్ G అండ్ పాయింట్ H దగ్గర ఇది మీట్ అయింది, రైట్. ఇప్పుడు ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 4x - 23, ఇక్కడ 3x. సో ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, ఈ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఈ యాంగిల్స్ ఏంటి, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండేంటి, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ వాల్యూ ఎంత ఉండాలి, రెండింటిని సమ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ ఉండాలి. సో సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో అదే వేళ మనం రాసుకుంది, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. మరి ఇక్కడ ఉన్న యాంగిల్స్ ఏంటి, GHB అండ్ HGD ఎలాగైనా రాసుకోండి. ఓకే, యాంగిల్ GHB ప్లస్ యాంగిల్ HGD ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. GHB వాల్యూ ఎంత, 3x, HGD వాల్యూ ఎంత, 4x - 23, రైట్. ఇక్కడ 3x అండ్ 4x లైక్ టైమ్స్, ఈ 23 అనేది రైట్ హ్యాండ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3x + 4x ఉంటుంది, ఇక్కడ 180కి 180, ఈ 23 ఇక్కడికి వచ్చేటప్పటికి +23 అవుతుంది. 3x + 4x 7x అవుతుంది, 180 + 23 203 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ తెలియాలంటే 7 కూడా రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 203/7. డివిజన్ చేయండి, 7 1 జా, 7 2 జా 14, 63, 7 9 జా ఎంత వచ్చింది, 29. సో x వాల్యూ ఈజ్ 29. దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ AB ప్యారలల్ టు CD, T is a transversal intersecting E and F respectively. If angle 2 is to angle 1 equal to 5:4, find the measure of each marked angles. సో ఇక్కడ ఇది తీసుకోకండి, రైట్. ఇక్కడ మనకి సమ్ యాంగిల్స్ అనేవి ఇక్కడ మనకి ఇక్కడ 4 4 8 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ యాంగిల్స్ ఎంత, వాల్యూస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ యాంగిల్ 2 is to యాంగిల్ 1 5:4. ఓకే, ఎంత ఉంది, 5:4 ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన రేషియో అనేది మనం ముందు తీసుకుందాం. గివెన్ రేషియో 2:1, యాంగిల్ 2 is to యాంగిల్ 1 రేషియో ఎంత, 5:4. సో అప్పుడు మనము ఇక్కడ 5x అండ్ 4x అనుకోవచ్చు. లెట్ ద యాంగిల్స్ విల్ బి 5x అండ్ 4x. దస్ ఇక్కడ 1 అండ్ 2, ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. ఎందుకంటే ఇక్కడ
లీనియర్ లైన్ సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ అనేది యూజ్ చేయొచ్చు. 1 అండ్ 2 అనేది వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం మనకు 180 డిగ్రీస్ కాబట్టి ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనం ఈ 2 యాంగిల్స్ సమ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దాన్ని బట్టి 5x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 5x ప్లస్ 4x ఎంత అవుతుంది? 9x అవుతుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ తెలియాలంటే 9ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 180/9. డివిజన్ చేయండి. 9 1 జా 9 2 జా అండ్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20 డిగ్రీస్ వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ 5:4 అంటే మనం 5x అండ్ 4x అనుకున్నాం. సో యాంగిల్ 2కి సంబంధించి 5x అనుకున్నాం. సో కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు 5 × 20. x వాల్యూ 20 తీసుకుంటాం. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 100. రైట్. సో అంటే ఇక్కడ యాంగిల్ 2 ఈజ్ ద 100 డిగ్రీస్ ఉంది ఇది. రైట్. నెక్స్ట్ 4x. 4x మీన్స్ 4 × 20, 80 డిగ్రీస్. రైట్. దిస్ వన్ ఈజ్ ద 80 డిగ్రీస్. సో ఇంకా మళ్ళీ మనం ప్రతి ఒక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇక్కడ 80 ఇది ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ యాంగిల్ దిస్ ఆల్సో 80 డిగ్రీస్ అండ్ అదేవిధంగా కరస్పాండ్ యాంగిల్ దిస్ ఆల్సో 80 డిగ్రీస్. దీనికి ఆపోజిట్ యాంగిల్ దిస్ ఆల్సో 80 డిగ్రీస్. సో దీనికి ఇది ఆపోజిట్ యాంగిల్ 100 డిగ్రీస్. నెక్స్ట్ దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఇది 100 డిగ్రీస్. దీనికి ఆపోజిట్ యాంగిల్ దిస్ 100 డిగ్రీస్. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ 1 ఈక్వల్ టు 357. దాని వాల్యూ ఎంత అంటే 80. ఓకే. 1 3 5 7 ఇవన్నీ కూడా 80 డిగ్రీస్ ఉంటాయి. అదేవిధంగా యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 6 అండ్ 8. దీని వాల్యూ 100. సారీ ఫర్ దట్, దిస్ ఈజ్ ద 100. మనకి ఇక్కడ 2 4 6 8 ఇవి 100 డిగ్రీస్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 17. ఇన్ ద అడ్జస్టింగ్ ఫిగర్ AB parallel to CD, find the value of angles X, Y and Z. మనకి ఇక్కడ ఫిగర్ చూసినట్టయితే ఇక్కడ AB parallel to CD. మనకి ఇదొక ట్రాన్స్వర్సల్, ఇదొక ట్రాన్స్వర్సల్. సో మనకి ఇక్కడ 2x, ఇక్కడ 3x, ఇక్కడ 80 డిగ్రీస్, ఇక్కడ y డిగ్రీస్, ఇక్కడ z డిగ్రీస్. సో ఈ x, y, z వాల్యూస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే AB parallel to CD. సో ఇక్కడ AB parallel to CD అన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఒక PQ అనేది ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఉంది. ఓకే, ఇలా ఉంది. అప్పుడు దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, ఇక్కడ మనకు 80 డిగ్రీస్ అని ఆల్రెడీ ఉంది. సో అప్పుడు ఇది కూడా 80 డిగ్రీస్ అవుతుంది. సో దీనికి మనం ఎలా రాసుకోవచ్చు అంటే యాంగిల్ సిపిక్యూ ఈక్వల్ టు యాంగిల్ PQR. రైట్. యాంగిల్ సిపిక్యూ ఈక్వల్ టు యాంగిల్ PQR. దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. సో దిస్ యాంగిల్ వాల్యూ ఉంది ఇక్కడ 80 డిగ్రీస్ కాబట్టి ఈక్వల్ టు 80 డిగ్రీస్. అంటే ఇక్కడ PQR వాల్యూ 80 డిగ్రీసే, సిపిక్యూ వాల్యూ కూడా 80 డిగ్రీసే. సో ఇక్కడ 80 డిగ్రీస్ రాసుకుందాం. సో దిస్ వాల్యూ 80 డిగ్రీస్, దిస్ వాల్యూ 80 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి 80 డిగ్రీస్, 2x 3x. సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసేసి ఇక్కడ మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ x తప్ప వేరే వేరియబుల్ లేదు. సో ఈ టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 180 రావాలి. కాబట్టి ఇక్కడ x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి ఇక్కడ 3 యాంగిల్స్ ఏంటి? సిపిక్యూ, QPR అండ్ RPD. రైట్, ఈక్వల్ టు 180 డిగ్రీస్ అకార్డింగ్ టు లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ. సారీ ఫర్ దట్, ఇక్కడ సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ. రైట్. సో ఇక్కడ వాల్యూస్ తీసుకోండి. సిపిక్యూ వాల్యూ 80 డిగ్రీస్ అండ్ 2x అండ్ 3x వరుసగా తీసుకోండి. 80 + 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 2x + 3x 5x అవుతుంది. అదేవిధంగా 80ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5x ఈజ్ ఈక్వల్ టు 180. ఈ 80 ఇక్కడికి వచ్చేటప్పటికి -80. సో 180 - 80 100 డిగ్రీస్. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 100/5. 5 1 జా 5 2 జా అండ్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు 20. సో x వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. నెక్స్ట్ మనము y అండ్ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? y అనేది ఇక్కడ ఉంది. ఓకే, y అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 80 ఉంది, ఇక్కడ y ఉంది. ఈ 2xలో x వాల్యూ మనకు తెలుసు కాబట్టి x ప్లేస్లో ఈ వాల్యూ 20ని రిప్లేస్ చేసేసి y వాల్యూ మనం ఈజీగా
ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇక్కడ మనం నెక్స్ట్ రాసుకోవాల్సింది ఏంటి, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, అది యూజ్ చేద్దాం. సో ఇది 3 యాంగిల్స్ అనేది అడిషన్ చేస్తే మనకి ఎంత ఉండాలి, 180 డిగ్రీస్. సో యాంగిల్స్ ఏంటి ఇక్కడ, PQR ప్లస్ QPR ప్లస్ PRQ, ఈ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ రావాలి. ఓకే, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, దిస్ ప్రాపర్టీ యూజ్ చేసేసి ఇది రాస్తాం మనం. సో వీటి వాల్యూస్ తీసుకోండి, 80 ప్లస్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 80, 2x అండ్ y, ఈ 3 వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. ఇక్కడ x వాల్యూ మనకి తెలుసు. సో x వాల్యూ తీసుకుందాం, 80 ప్లస్ 2 ఇంటూ 20, x వాల్యూ ఎంత మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం 20, ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2 ఇంటూ 20 40. సో కాబట్టి 80 ప్లస్ 40 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు వైట్ని ఇలాగే ఉంచుకొని ఈ 80ని 40ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. సో y ఈజ్ ఈక్వల్ టు 180, ఈ 80 ప్లస్ 40 120 అంటే మైనస్ 120. 180లోకి 120 తీసేస్తే మనకి 60 మిగిలింది, దట్ ఈస్ ద y వాల్యూ. సో x వాల్యూ మనకి 20 వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది, 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ z వాల్యూ, z అనేది ఇక్కడ ఉంది. సో ఇవి కూడా వన్ లైన్కి టూ యాంగిల్స్ ఉన్నాయి, వన్ లైన్ పైన 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనము సప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు, లేదా సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి. సో దీనికి మనం ఏం రాసుకుందాం, ఇక్కడ ఉన్న 2 యాంగిల్స్ QRP అండ్ PRB ఈక్వల్ టు 180 డిగ్రీస్. QRP ప్లస్ PRB ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. రీజన్, సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఇక్కడ QRP ఏంటి, y వాల్యూ మనకి 60 ఉంది. అదేవిధంగా PRB ఏంటి, z. సో y ప్లస్ z ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ y వాల్యూ 60 ప్లస్ z ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 60ని ఇప్పుడు మూవ్ చేయండి, అప్పుడు z ఈక్వల్ టు 180 మైనస్ 60. 180 నుంచి 60 మైనస్ చేస్తే 120. సో z వాల్యూ ఇస్ ద 120. సో వాల్యూస్ ఆఫ్ x is equal to 20 degrees, y is equal to 60 degrees and z is equal to 120 degrees. Question number 18. In the adjacent figure AB parallel to CD, find the values of x, y, z. ఇక్కడ AB parallel to CD అంటుండు. సో ఇక్కడ x, ఇక్కడ y, ఇక్కడ z ఈ వాల్యూస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ దగ్గర ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఏంటి AB అనేది వన్ లైన్. సో ఈ పాయింట్ ఈ దగ్గర ఈ 3 యాంగిల్స్ ఉన్నాయి, ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఇది మనకు తెలుసు. సో అకార్డింగ్ టు సమ్ ఆఫ్ లీనియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో దీన్ని యూజ్ చేసేసి మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం యాంగిల్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ రాసుకుందాం. ఫస్ట్ టు ఫైండ్ ఎక్స్, ఇక్కడ యాంగిల్ ఏఈపి అండ్ పిఈసి అండ్ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏఈపి ప్లస్ పిఈసి ప్లస్ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ వాల్యూస్ తీసుకోండి, ఏఈపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సిఈబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ పిఈబిసి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. అంటే ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, రైట్? ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్. సో సారీ, ఇక్కడ ఎక్స్ ప్లస్ 70 వచ్చింది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 70, ఇక్కడ 70 డిగ్రీస్ అండ్ ఇక్కడ ఎక్స్ డిగ్రీస్, ఇలా రాసుకోండి. లేదా మీరు ఇలా తిప్పి రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ 2x ప్లస్ 70, 2x ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 70ని మూవ్ చేయండి, అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70. ఈ 180 నుంచి 70ని మైనస్ చేస్తే మనకి ఎంత, 110. సో 2x ఈజ్ ఈక్వల్ టు 110. ఎక్స్ వాల్యూ తెలియాలంటే 2ని కూడా మూవ్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110/2. డివిజన్ చేయండి, 2 1 జా 2 5 జా అండ్ 2 5 జా, సో 55. సో ఎక్స్ వాల్యూ ఎంత, 55. ఇప్పుడు మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ వై ఎక్కడ ఉంది చూద్దాం. వై అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 55 వచ్చింది, రైట్? ఎక్స్ వాల్యూ 50 చేసినప్పుడు ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్, ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు థర్డ్ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 55 డిగ్రీస్, రైట్? ఇప్పుడు టు ఫైండ్ వై మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, రైట్? యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ అనేది ఇక్కడ అడిషన్ చేయాలి. సో యాంగిల్ పిఏఈ ప్లస్ ఏఈపి ప్లస్ ఈపిఏ మీరు ఎలా విధంగా రాసుకోండి. సో నేను ఈ విధంగా రాసుకున్నాను, ఈక్వల్ టు 180 డిగ్రీస్ అకార్డింగ్ టు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్.
వాల్యూస్ రిప్లేస్ చేయండి. పిఏఈ వాల్యూ 90 degrees, ఓకే. ఇక్కడ ఏఈపి వాల్యూ 55 degrees. ఈ 2 వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ వై ఉంది, వై తీసుకోండి. అంటే ఇక్కడ 90 + 55 + y = 180 degrees. 90 + 55 అడిషన్ చేయండి, 145 + y = 180 degrees. ఇప్పుడు y = 180 - 145, 145 మూవ్ చేస్తే -145 వస్తుంది. అప్పుడు y = 180, ఈ 145ని ఇక్కడ మూవ్ చేసిన -180 నుంచి 145ని మైనస్ చేయండి, 35 degrees. సో y వాల్యూ ఇస్ ద 35. నెక్స్ట్ z అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ లైన్ మనకు ప్యారలల్ అని ముందే మనకి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్యారలల్, ఇక్కడ సి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్స్, ఈ z అండ్ x ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్. సో వాటి యొక్క సమ్ ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని రాద్దాం. టు ఫైండ్ z, ఇక్కడ యాంగిల్స్ సిఈబి + ఈసీడి లేదా డిసిఈ ఎలాగైనా రాసుకోండి. ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే మనకు 180 degrees ఉండాలి. కాబట్టి యాంగిల్ సిఈబి + యాంగిల్ డిసిఈ = 180 degrees, కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇక్కడ మనం యూజ్ చేసింది దిస్ ప్రాపర్టీ. ఇప్పుడు దీని వాల్యూ x, దీని వాల్యూ z. ఇక్కడ x, z, x వాల్యూ మనకు తెలుసు కాబట్టి z వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x + z = 180 degrees. x వాల్యూ ఎంత, 55 degrees. సో 55 + z = 180 degrees. ఇప్పుడు 55ని మూవ్ చేయండి, అప్పుడు z = 180 - 55 అవుతుంది. 180 నుంచి 55ని మైనస్ చేస్తే 125 వస్తుంది. సో z వాల్యూ 125. సో ద వాల్యూస్ ఆఫ్ x = 55 degrees, y = 35 degrees and z = 125 degrees. Question number 19. In each of the following figures, AB parallel to CD. Find the values of x in each case. మనకి ఇక్కడ 3 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. అందులో x అనే ఒక వాల్యూ యాంగిల్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క యాంగిల్ అనేది వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఒక్కొక్క ఫిగర్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఒక ఫిగర్ తీసుకున్నాను. ఇక్కడ ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏ అండ్ సి 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే ఎంత అవుతుందో అదే x వాల్యూ. ఇక్కడ యాంగిల్ ఈ దగ్గర x ఉంది కదా, x డిగ్రీస్ వాల్యూ ఎంత అంటే 104 + 116. ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూనే x వాల్యూ. ఎలా అంటే దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీరు ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయండి. కన్స్ట్రక్ట్ ఏ లైన్ ఓజీ ప్యారలల్ టు ఏబి అండ్ సిడి. ఈ రెండింటికి ప్యారలల్గా మీరు ఒక లైన్ డ్రా చేయండి. సో దీనికి ప్యారలల్ అయిందంటే ఆటోమేటిక్గా దీనికి కూడా ప్యారలల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు కలిస్తే ఎంత ఉండాలి మనకి, 180 degrees ఉండాలి. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు కలిస్తే కూడా 180 degrees ఉండాలి. ఈ రెండు కలిస్తే 180 degrees, ఈ రెండు కలిస్తే 180 degrees. అట్లాంటప్పుడు ఈ రెండు కలిస్తే దీనికి ఈక్వల్ అవ్వాలి. ఇది ఇక్కడ ఉన్న లాజిక్. సో మనం ఒక్కొక్కదాన్ని ఇక్కడున్న యాంగిల్ అండ్ ఇక్కడున్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ని ఏం చేస్తాం, మనము 2 partsగా డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ 2 partsగా డివైడ్ చేస్తాము. నేను ఇక్కడ ఈఓ అనుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ ద పాయింట్ ఓ. అప్పుడు ఏమవుతుంది, ఏఈఓ ఒక యాంగిల్ అండ్ సిఈఓ ఒక యాంగిల్. సో ఎక్స్ నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈఓ ప్లస్ యాంగిల్ సిఈఓ. సారీ, దిస్ ఈజ్ ద యాంగిల్. ఓకే, x ఈజ్ ఈక్వల్, ఎక్స్ని ఏం చేస్తాను, 2 partsగా డివైడ్ చేస్తాను. ఈ 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇది ఎందుకు చేస్తానంటే ఈ రెండింటి ఈక్వల్ టు 180 degrees. మనకి ఇది కో ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ తెలుసు కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం, రైట్. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈఏబి అండ్ ఏఈఓ ఈక్వల్ టు 180 degrees. సో ఈఏబి ప్లస్ ఏఈఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ ఈఏబి ఈ యాంగిల్ వాల్యూ ఇచ్చిండు 104 తీసుకోండి. 104 ప్లస్ ఏఈఓ ప్లస్ ఏఈఓ ఈక్వల్ టు 180 degrees. సో 104 ప్లస్ ఏఈఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, దీన్ని నేను రాసిన రీజన్, లేదా కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏదైనా రాసుకోండి. సో ఇప్పుడు ఈ ఏఈఓ వాల్యూ ఏంటంటే 104ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు ఏఈఓ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 104. ఈ 180 నుంచి 104 మైనస్ చేస్తే మనకి 76 degrees. సో ఇక్కడ దిస్ వాల్యూ ఓన్లీ ఎంత, 76 degrees, రైట్. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ అలాగే. దెన్ ఇక్కడ రాయాల్సిన యాంగిల్స్ ఏంటి, ఈసీడి
and CEO, right? ECD plus CEO is equal to 180 degrees. ECD value ఉందా 116. So 116 plus CEO is equal to 180 degrees. 116 plus CEO is equal to 180 degrees. CEO వాల్యూ తెలియాలంటే ఈ 116ని మూవ్ చేయండి. అప్పుడు CEO is equal to 180 minus 116. 180 నుంచి 116 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 64 degrees. దిస్ ఈజ్ ద 64 degrees. ఒకటి 76, ఒకటి 64. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చినట్టే. సో నౌ ఇక్కడ మనం రాసుకున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్స్. సో మనకి ఇక్కడ సిఈఓ వాల్యూ ఉంది, ఇక్కడ ఏఈ వాల్యూ ఉంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈఓ ప్లస్ సిఈఓ అనుకున్నాం ముందే మనం. కాబట్టి మళ్ళీ రాసుకుందాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈఓ ప్లస్ సిఈఓ. నేను ఇక్కడ రాసుకున్నాను మళ్ళీ. ఇప్పుడు ఏఈఓ వాల్యూ 76, సిఈఓ వాల్యూ 64. ఈ రెండింటిని సమ్ చేయండి 140. సో ఎక్స్ వాల్యూ ఇస్ ద 140. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిగర్ 2. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. పిక్చర్ని అబ్జర్వ్ చేయగానే ఇక్కడ ఏంటంటే ఏ వాల్యూ సి వాల్యూ ఇక్కడ డిగ్రీ 35 degrees అండ్ 65 degrees ఇచ్చిండు. ఇక్కడ మనకి 8x ఈ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇంతకుముందు దానికి కొంచెం రివర్స్ అంతే. ఓకే, ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్కి రివర్స్. యాక్చువల్గా ఇక్కడ కూడా ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇది ఇలా ఉంది, జస్ట్ ఇంతకుముందు ఇలా ఉండే. ఓకే రైట్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఒక లైన్ అనేది ప్యారలల్గా డ్రా చేస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తాను, ఎక్స్ని నేను 2 partsగా డివైడ్ చేశాను. ఎలా చేశాను, సంథింగ్ ఇది ఈ కాబట్టి ఇక్కడ ఓ తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది సిఈఓ అండ్ ఏఈఓ, రైట్. ఈ 2 యాంగిల్స్ ఏర్పడినాయి. ఈ 2 యాంగిల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే సిడి అనేది ఒక ప్యారలల్ లైన్, ఓకే, అండ్ ఓఈ అనేది ఒక ప్యారలల్ లైన్. ఇలా ట్రాన్స్వర్సల్ ఇలా ఉంది, ఓకే, ఇలా ఉంది అనుకున్నాం. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ వాల్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 35, కాబట్టి ఇది కూడా 35 అవుతుంది. సో సింపుల్గా రాసేసుకుందాం. దెన్ ఈసీడీ ఈజ్ ఈక్వల్ టు సిఈఓ, ఎందుకంటే దీని వాల్యూ ఈక్వల్ టు ఇది. ఎందుకు, అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవేంటివి, అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో కాబట్టి ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, కాబట్టి ఇది 35, రైట్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇవి కూడా అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది 65 అయినప్పుడు ఇది కూడా 65 ఉంటుంది. ఏఈఓ మనం ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన యాంగిల్, ఇది కూడా 65 ఉంటుంది. సో కాబట్టి ఈఏబి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏఈఓ, రైట్, ఎంత 65. ఇవి కూడా అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈఓ ప్లస్ సిఈఓ. ఏఈ వాల్యూ 65 అండ్ సిఈఓ వాల్యూ 35. 65 ప్లస్ 35 ఈక్వల్ టు 100. సో ఎక్స్ వాల్యూ ఇస్ 100. నెక్స్ట్ థర్డ్ పిక్చర్కి వెళ్దాం. సో ఇక్కడ కూడా మనకి ఫిగర్ చూడగానే మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ ఫస్ట్ ప్రాబ్లమే, జస్ట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, రైట్. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏంటంటే ఇలా ఇచ్చి ఉండే, సో ఇలా ఇచ్చేసి ఈ యాంగిల్ అడిగాడు, రైట్. అయితే ఇక్కడ ఈ రెండింటిని సమ్ చేస్తే ఈ యాంగిల్ రాదు. ఈ రెండింటిని సమ్ చేసేసి 180లోంచి మైనస్ చేస్తే 360లోంచి మైనస్ చేస్తే వస్తుంది. సో ఇందులో ఉన్న లాజిక్ అది, 360లోంచి ఈ రెండింటిని సమ్ చేయాలి. సో షార్ట్ కట్ అయితే అది, బట్ మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్యారలల్ లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ప్యారలల్ లైన్ అనేది నేను ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. స్కేల్ పెట్టి స్ట్రైట్గా కన్స్ట్రక్ట్ చేయండి. అప్పుడు ఎక్స్ అనేది 2 partsగా డివైడ్ అవుతుంది, రైట్. ఎక్స్ అనేది ఇక్కడ 2 partsగా డివైడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ బి అండ్ ఇక్కడ ఎమ్, అంటే ఇక్కడ ఏబిఎం అండ్ బిఎంఓ, ఇది ఓ అనుకుంటే బిఎంఓ, ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత రావాలి, 180 degrees ఉండాలి. అది మనం చేయాల్సింది. సో ఏబిఎం ప్లస్ బిఎంఓ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లేదా కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఏదైనా మీరు రాసుకోండి, ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇది 35, ఇది సంథింగ్ సేమ్ లేదు కాబట్టి మీరు యాస్టిస్గా తీసుకోండి. బిఎంఓ అంటే ఇక్కడ ఏబిఎం వాల్యూ ఎంత 35 degrees. 35 degrees ప్లస్ బిఎంఓ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు 35ని మూవ్ చేయండి, బిఎంఓ వాల్యూ వస్తుంది. బిఎంఓ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 35 చేస్తే మనకి ఎంత 145. సో ఇక్కడ వాల్యూ వచ్చేసింది, జస్ట్ ఇక్కడ 35 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ ఇది ఓ అనుకుంటే ఓఎండి అండ్ ఎండిసి ఈక్వల్ టు 180 degrees. దెన్ ఓఎండి ప్లస్ ఎండిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది కూడా యాంగిల్ సమ్ ప్రాపర్టీ.
కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. రైట్, ఇక్కడ ఓఎండి వాల్యూ ఉందా? ఓఎండి వాల్యూ లేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాస్ తీసుకోండి, ఎండిసి వాల్యూ 75 degrees ఉంది కాబట్టి ఓఎండి ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు 75ని మూవ్ చేయండి. ఓఎండి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 75. 180 నుంచి 75 మైనస్ చేయండి, 105. సో దిస్ ఈజ్ ఇది. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిఎంఓ ఓఎండి. రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఎం కాదు ఇక్కడ బిఎంఓ. రైట్, ఏ తీసుకోకండి, బిఎంఓ ప్లస్ ఓఎండి. రైట్, సో బిఎంఓ వాల్యూ ఎంత? 145. ఓఎండి వాల్యూ ఎంత? 105. 2 వాల్యూస్ తీసుకోండి. సో రెండింటిని సమ్ చేయండి. 145 ప్లస్ 105 250. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 250. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ క్లాస్మేట్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ మీరు తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మీకు నివాస్ ఇన్ఫో పక్కన ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను అవి తెలుసుకోవడానికి ఇక్కడ ఈ ఛానల్ నేమ్ క్లిక్ చేయండి. దాంతోపాటు మీరు దానికంటే ముందు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ ఇక్కడ నేమ్ ఉంటుంది కదా, ఈ నేమ్ పైన క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియోకి సంబంధించిన లింక్స్ ఇస్తాను. అదేవిధంగా ప్రజెంట్ చాప్టర్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను. అదేవిధంగా సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఛానల్ మూన్లైట్ మీడియా వర్క్స్, దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. దయచేసి ఈ లింక్ పైన క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా నేను నెంబర్ ఆఫ్ టాపిక్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ పైన కానీ ఇంకేమైనా వీడియోస్ చేస్తున్నా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ హోమ్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తే అలా ఉంటుంది. ఓకే, అదేవిధంగా వీడియోస్ సెలెక్షన్ చేసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. కానీ నేను ఏదైతే ఆర్డర్లో అప్లోడ్ చేశానంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి, ఒక టాపిక్ సంబంధించి ఒక వీడియో ఈరోజు చేయొచ్చు, రేపు ఇంకొకటి చేయొచ్చు. సో అదే ఆర్డర్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు పర్టికులర్గా ఒక టాపిక్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకోండి. కొన్ని నేమ్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక టాపిక్ లేదా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అనేవి గ్రూప్గా కంబైన్ చేయబడి ఉంటాయి. మీకు కావాల్సిన సబ్జెక్టు లేదా మీకు కావాల్సిన టాపిక్ ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నారనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ స్టూడెంట్ అయితే మీరు 9th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ దీన్ని సెలెక్షన్ చేసుకున్నట్టయితే ఆ టాపిక్కి సంబంధించి లేదా ఆ సబ్జెక్ట్కి సంబంధించి నేను చేసిన టోటల్ వీడియోస్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.